అందరికీ నమస్కారం. శ్రీ మహా ప్రత్యంగరా దేవిని తరచుగా మోక్షం లేదా విముక్తి తల్లి అని పిలుస్తారు. దీనర్థం ఆమె తన భక్తులకు వారి గత చెడు చర్యల నుండి మరియు పుట్టుక, మరణం మరియు పునర్జన్మ యొక్క అంతులేని చక్రం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. ఆమె దైవిక సహాయం, అంతిమ ఆధ్యాత్మిక స్వేచ్ఛ మరియు జ్ఞానోదయానికి దారితీస్తుంది. ఆమె ధర్మం, సత్యం మరియు పరిపూర్ణ న్యాయాన్ని సూచిస్తుంది. ప్రత్యంగరా దేవి నైతిక మరియు నైతిక బలానికి ప్రతీక. విశ్వంలో ఆమె ఉంచే సమతుల్యతను మనకు గుర్తు చేస్తుంది. ప్రత్యంగరా దేవి ముఖ్యంగా క్షత్రియులచే గౌరవించబడుతుంది. హిందూ సమాజంలో వారి యుద్ధ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన యోధుల తరగతి. ఇది ఆమె రక్షణ మరియు శక్తివంతమైన స్వభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా దురదృష్టం మరియు చెడు మాయాజాలంతో పోరాడే ఆమె సామర్థ్యాన్ని చూపుతుంది. ఆమె పేరును పిలిస్తే అన్ని రకాల హాని నుండి రక్షణ లభిస్తుందని ఆమె భక్తులు విశ్వసిస్తారు. తన రక్షణ శక్తితో పాటు ప్రత్యంగరా దేవి తన అనుచరులకు అపరిమితమైన శక్తిని మరియు శక్తిని అందించడానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఆమె తన సహాయం కోరిన వారిని ఆశీర్వదిస్తుంది, జీవిత సవాళ్లను అధిగమించే శక్తిని ఇస్తుంది. దుష్ట శక్తులు మరియు ప్రతికూల శక్తులను నాశనం చేసే ప్రత్యంగరా దేవి విశ్వంలో సామరస్యాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేయడమే కాకుండా తన భక్తులకు సమస్యలను పరిష్కరించడంలో మరియు ఇబ్బందులకు వ్యతిరేకంగా విజయం సాధించడంలో సహాయపడుతుంది. ఆమె జ్ఞానం మరియు మార్గదర్శకత్వం గురించిన ఒక ముఖ్యమైన కథ ఏమిటంటే ఆమె నరసింహస్వామితో జోక్యం చేసుకోవడం. నరసింహ భగవానుడి కోపం అనవసరమైన విధ్వంసం కలిగిస్తుందని బెదిరించినప్పుడు ప్రత్యంగరా దేవి అతనికి సలహా ఇచ్చి శాంతింపజేసింది, మరింత నష్టం జరగకుండా చేస్తుంది. ఈ చర్య ఆమె ప్రాముఖ్యతను మరియు ఆమె శ్రద్ధగల స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. ఆమె భక్తులను కరుణతో సరైన మార్గం వైపు నడిపిస్తుంది. ప్రత్యంగరా అమ్మ కథ తెలుసుకుందాం. ఒకప్పుడు హిరణ్యకశిపుడనే రాక్షస రాజు ఉండేవాడు. అతను అపారమైన శక్తితో ఆశీర్వదించబడ్డాడు మరియు అతన్ని దాదాపు అజేయంగా మార్చే ఒక వరం ఉంది. అతని అహంకారానికి, దౌర్జన్యానికి అవధులు లేవు. అతని దుష్ట పాలనను అంతం చేయడానికి విష్ణువు సగం మనిషి, సగం సింహం అవతారమైన నరసింహ రూపాన్ని తీసుకున్నాడు. భీకర యుద్ధంలో నరసింహ భగవానుడు హిరణ్యకశిపుని ఓడించి చంపాడు, శాంతి మరియు ధర్మాన్ని పునరుద్ధరించాడు. అయితే రాక్షసరాజు చనిపోయిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదు. అతని ఆవేశం విశ్వాన్ని నాశనం చేస్తుందని బెదిరించింది. అది చూసి దేవతలు, ఋషులు కంగారుపడి ఆయనను శాంతపరిచే మార్గాన్ని అన్వేషించారు. ఈ కీలక సమయంలో విధ్వంసం మరియు పరివర్తనపై తన నియంత్రణకు ప్రసిద్ధి చెందిన అత్యున్నత దేవుడు శివుడు జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రత్యంగరా దేవిగా వ్యక్తీకరించబడిన దైవిక తల్లి యొక్క శక్తివంతమైన శక్తిని ప్రేరేపించాడు. ప్రత్యంగరా దేవి సింహం తల మరియు మానవ శరీరంతో ఉద్భవించింది. ఆమె ఉగ్రమైన మరియు రక్షిత స్వభావానికి ప్రతీక. ఆమె తన బలాన్ని మరియు గంభీరమైన ఉనికిని నొక్కి చెబుతూ సింహాలు గీసిన రథాన్ని నడిపింది. ఆమె తన అపారమైన శక్తితో కోపోద్రిక్తుడైన నరసింహస్వామిని సమీపించింది. ప్రత్యంగరా దేవి సన్నిధి నరసింహునిపై ప్రశాంతత ప్రభావం చూపింది. ఆమె శక్తివంతమైన మంత్రాలను పయించి, పవిత్రమైన నృత్యం చేసి, అతని కోపాన్ని చల్లార్చి, అతన్ని శాంతి స్థితికి తీసుకువచ్చింది. ఈ చర్య విశ్వాన్ని విధ్వంసం నుండి రక్షించడమే కాకుండా ప్రత్యంగరా దేవి యొక్క అపారమైన శక్తి మరియు కరుణను ఎత్తిచూపింది. ఆ రోజు నుండి ప్రత్యంగరా దేవి తన భక్తులను దుష్ట శక్తుల నుండి రక్షించి, వారికి శాంతి మరియు విముక్తిని అందించే దేవతగా పూజించబడుతోంది. ఆమె ప్రతికూల శక్తులు మరియు చేతబడికి వ్యతిరేకంగా సంరక్షకురాలిగా కూడా కనిపిస్తుంది. ప్రత్యంగరా దేవి కథ మనకు భయంకరమైన రక్షణ మరియు కరుణతో కూడిన మార్గదర్శకత్వం మధ్య సమతుల్యతను బోధిస్తుంది. నరసింహ కథలో ఆమె జోక్యం విశ్వ సామరస్యాన్ని మరియు ధర్మాన్ని కొనసాగించడంలో ఆమె కీలక పాత్రను ప్రదర్శిస్తుంది. ప్రత్యంగరా దేవి యొక్క అత్యంత ప్రసిద్ధ అద్భుతాలలో ఒకటి తన భక్తులను చేతబడి మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షించే ఆమె సామర్థ్యం. చెడు మంత్రాలు మరియు చీకటి శక్తుల కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు సహాయం కోసం ప్రత్యంగరా దేవిని ఆశ్రయించిన సందర్భాలు అనేకమున్నాయి. ఆమెకు అంకితం చేసిన ప్రత్యేక ప్రార్థనలు మరియు ఆచారాలు చేసిన తర్వాత ఈ వ్యక్తులు తరచుగా తమను ఇబ్బంది పెట్టే దుర్మార్గపు శక్తుల నుండి తక్షణ ఉపశమనం మరియు రక్షణను పొందుతారు. ప్రత్యంగరా దేవి తన అద్భుతమైన వైద్యం చేసే శక్తికి కూడా ప్రసిద్ధి చెందింది.
చాలా మంది భక్తులు ఆమె ఆశీర్వాదం కోరిన తర్వాత దీర్ఘకాలిక మరియు తీవ్రమైన అనారోగ్యాల నుండి ఆకస్మిక మరియు వివరించలేని కోలుకున్నట్లు నివేదించారు. కొన్ని సందర్భాల్లో వైద్య నిపుణులచే తక్కువ ఆశతో ఉన్న వ్యక్తులు ప్రత్యంగరా దేవిని ప్రార్థించిన తర్వాత మరియు ఆమె గౌరవార్థం కర్మలు చేసిన తర్వాత స్వస్థత పొందారు. ప్రత్యంగరా దేవి తన భక్తుల జీవితాల నుండి అడ్డంకులను తొలగించే సామర్థ్యం కోసం పూజించబడుతుంది. ఆమె దైవిక జోక్యాన్ని కోరిన వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలలో అధిగమించలేని కష్టాలను ఎదుర్కొంటున్న వ్యక్తుల గురించి లెక్కలేనన్ని కథలు ఉన్నాయి. ఈ భక్తులు తరచుగా తమ మార్గాల్లోని అడ్డంకులు అద్భుతంగా తొలగించబడి విజయం మరియు శ్రేయస్కు మార్గం సుగమం చేస్తాయి. ప్రత్యంగరా దేవి అమ్మవారి భక్తులు తరచుగా ఆమె పేరును పిలిచిన తర్వాత బలం మరియు ధైర్యం యొక్క ఉప్పెనను అనుభవిస్తారు. వారు శక్తిహీనులుగా లేదా భయంగా భావించే పరిస్థితుల్లో ప్రత్యంగరా దేవిని పిలవడం వల్ల వారి సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే ధైర్యాన్ని అందించారు. ముఖ్యమైన బెదిరింపులు లేదా ప్రమాదాలను ఎదుర్కొన్న వారిలో ఈ అద్భుతం ప్రత్యేకంగా గుర్తించబడింది. శ్రీ మహా ప్రత్యంగరా దేవి అమ్మవారిని ఆరాధించడం కొన్ని రోజులలో ముఖ్యంగా శక్తివంతమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆరాధన కోసం అత్యంత సిఫార్సు చేయబడిన రోజులు మరియు సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. మంగళవారాలు మరియు శుక్రవారాలు. మంగళవారాలు ఈ రోజు అంగారకుడితో మంగళ్ సంబంధం కలిగి ఉంటుంది. ఇది బలం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. మంగళవారం నాడు ప్రత్యంగరా దేవిని పూజించడం వల్ల శక్తి, ధైర్యం మరియు శత్రువుల నుండి రక్షణ పెరుగుతుందని నమ్ముతారు. శుక్రవారాలు ఈ రోజు శుక్రుడు తో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇది దైవిక తల్లి యొక్క రోజుగా పరిగణించబడుతుంది. శుక్రవారాల్లో ప్రత్యంగరా దేవిని పూజించడం వల్ల శాంతి, సౌభాగ్యం, సామరస్యం లభిస్తాయి. అష్టమి తిథి చంద్రచక్రంలో 8వ రోజు. అష్టమి చంద్రుని వృద్ధి, శుక్లపక్షం మరియు క్షీణత, కృష్ణపక్షం దశల్లోని 8వ రోజు ప్రత్యంగరా దేవిని పూజించడానికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఆమె గౌరవార్థం చేసే ప్రార్థనలు మరియు ఆచారాల ప్రభావాన్ని పెంచుతుందని నమ్ముతారు. అమావాస్య రోజు పూజకు మరొక శక్తివంతమైన సమయం. చీకటిని పారద్రోలడానికి, అడ్డంకులను తొలగించడానికి మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షించడానికి ప్రత్యంగరా దేవిని తరచుగా అమావాస్య నాడు ఆరాధిస్తారు. రాహుకాలం సమయంలో. రాహుకాలం ఇది ప్రతిరోజు కొత్త వెంచర్లను ప్రారంభించడానికి అశుభమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ప్రత్యంగరా దేవితో సహా కొన్ని దేవతలను ఆరాధించడానికి శక్తివంతమైనది. రాహుకాలం ప్రతిరోజు మారుతూ ఉంటుంది, కాబట్టి ఖచ్చితమైన సమయం కోసం పంచాంగ్ హిందూ క్యాలెండర్ ని తనిఖీ చేయడం సిఫార్సు చేయబడింది. చతుర్దశి చంద్రచక్రంలో 14వ రోజు. ముఖ్యంగా క్షీణించే దశలో ప్రత్యంగరా దేవి వంటి ఉగ్ర దేవతలను పూజించడానికి కూడా అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది. నవరాత్రి ప్రత్యంగరా దేవిని ఆరాధించడానికి ఈ 9 రాత్రుల పండుగ అన్ని రూపాలలో దైవిక తల్లికి అంకితం చేయబడింది. నవరాత్రులలో చేసే ప్రత్యేక ప్రార్థనలు మరియు ఆచారాలు అపారమైన పుణ్యఫలాలను అందిస్తాయి. అమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రత్యంగరా దేవి అమ్మ గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయడం, లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.